నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ఈ నెల 10వ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు తెలంగాణ పర్యటనలో భాగంగా తెలంగాణకు రాబోతా ఉన్నారు. సో అదేవిధంగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్లో రైతులకి మద్దతుగా సభ పెడతా ఉన్నారు. సో ఇంకో అంశం ఏదంటే చూసుకుంటే నిన్న 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు రావడం జరిగింది. సో ఈ 3 అంశాల గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో ముందుగా నిన్న ఏదైతే 5 రాష్ట్రాలకు సంబంధించిన రిజల్ట్స్ రావడం జరిగింది. సో కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. సో మరి ఎట్లా ఉండబోతుంది, ఏం చెప్తారు అసలు ఈ రిజల్ట్స్ గురించి కావచ్చు, ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల రిజల్ట్స్ దానికి సంబంధించి? అంటే వచ్చిన ఫలితాల ప్రకారం 5 రాష్ట్రాల్లో చూసుకుంటే ఒక మిక్స్డ్ రిజల్ట్ లెక్క దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది సార్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక జాగాలో కేరళలో అంటే 1970s వస్తే దాని తర్వాత అత్యధిక స్థానాలతోటి కేరళంలో యూడిఎఫ్ విజయడంకా మోగించడం జరిగింది. దాంట్లో క్రియాశీలక పాత్ర మన గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజయంది ఏదైతే కేరళ చీఫ్ మినిస్టర్ ఉన్నాడో ఆయనకి ఎక్స్పైరీ డేట్ వచ్చింది, ఆయనకి ఎండ్ కార్డు పడ్డది. ఆయనకి బీజేపీకి మధ్యలో ఉన్న పొత్తుని, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ని, నేను చేసిన స్కామ్స్ని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని, ఇవన్నిటిని కూడా రేవంత్ రెడ్డి గారు 5 రోజుల వారి యొక్క పర్యటనలో చాలా స్పష్టంగా జనాలకి చెప్పడం జరిగింది. అక్కడున్న ఎక్స్సీఎం కూడా దానిపైన స్పందించడము, దాని తర్వాత ప్రజలు దానిపైన సంపూర్ణ అవగాహన కల్పించుకొని చాలా స్పష్టంగా అదొక కీ ఫ్యాక్టర్ లెక్క కేరళ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి గారిని ఒక ట్రబుల్ షూటర్ లెక్క, ఒక కీ ఫ్యాక్టర్ లెక్క, ఒక స్టార్ క్యాంపెయినర్ లెక్క వారి యొక్క డ్యూటీ ప్రకారం చాలా సఫలీకృతమైందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మీరేమో ట్రబుల్ షూటర్, గేమ్ చేంజర్ అని చెప్పేసి మీరంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని. సో మరి బీజేపీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు తెలంగాణ లూటర్ అంతే తప్ప గేమ్ చేంజర్ ఎక్కడ కాదని చెప్పేసి బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇలా అనేక మంది ఎంపీలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వాళ్ళకి అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా వారు మాట్లాడే మాటలు ఉన్నాయని చాలా స్పష్టంగా కేరళంలో భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాలకు పరిమితమైందో మనకు చాలా స్పష్టంగా కనబడ్డది. అండ్ రేవంత్ రెడ్డి గారు పర్యటించిన అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ జిల్లాలన్నీ కూడా క్లీన్ స్వీప్ అయి గెలవడం జరిగింది. వీళ్ళు కనీసము అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధిని, కేరళ 100% హై లిటరసీ రేట్ ఉన్న రాష్ట్రం, వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఈ వాస్తవాలు కాదు అని చెప్పినా జనాలు అన్నిటిపైన సంపూర్ణ అవగాహనతోటి తెలంగాణని ఒక ఇమేజ్ లెక్క, తెలంగాణని ఏదైతే ఒక మోడల్ స్టేట్ పరిగణలోకి తీసుకొని కేరళ కూడా ఈ రకంగా అవుతుందని చెప్పి భావించి ప్రజలు అక్కడ ఓట్లేసి గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత ఈ తలకి మాసనలు, తలతిక్కన వాళ్ళు బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ ఆలోచన లేకుండా అజ్ఞానంతో, కడుపు మంటతోటి రేవంత్ రెడ్డి గారి పైన ఇటువంటి మాటలు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా రిజల్ట్స్ బట్టి తెలుస్తోంది. సో అంటే ఎట్లా వస్తాను ఇప్పుడు ఈ నెల 10వ తారీఖున కూడా మోడీ గారు తెలంగాణకు రాబోతా ఉన్నారు. నెక్స్ట్ తెలంగాణలోనే అధికారం రాబోతా ఉన్నాం, తెలంగాణ దక్కించుకోవడమే నెక్స్ట్ టార్గెట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సాధ్యమేనా బీజేపీ తెలంగాణలో రావడం? సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ పాగా వేయలేదని చాలా స్పష్టంగా కేరళ రిజల్ట్స్ వల్ల, దాని తర్వాత తమిళనాడులో సరే ఏఐడిఎంకి అలయన్స్ ఉన్న భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాలకు పరిమితమైందో, ఆడ టీవీకే విజయ్ కూడా చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా ఇంకో శక్తిగా ఈరోజు విజయ్ కూడా అక్కడ గెలవడం జరిగింది. అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులలో ఎన్ని ప్రయత్నాలు చేసినా భారతీయ జనతా పార్టీ అనేది అధికారంలోకి రావడం అనేది ఒక కళ, ఆ కళ నెరవేరడం అసాధ్యము. దానికి ఏదో అక్కడేదో బెంగాల్లో అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వస్తామని చెప్పి భుజాలు గుద్దుకుంటున్న భారతీయ జనతా పార్టీ నాయకులకి చాలా స్పష్టంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రజలు చాలా స్పష్టంగా వారి స్థానం ఏందో అని ప్రజలు చాలా క్లారిటీగా తీర్పిచ్చారు. వాళ్ళు రాలేమని ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకొని ఎలక్షన్లకు వెళ్దామనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉంది. అంటే ఏదైతే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్యాస్ సంబంధించిన రేట్లు కావచ్చు, ఇట్లా వరుస కొన్ని కార్యక్రమాలు చేస్తూ అంటే ఇట్లా రేట్లు పెంచడం, సో ఎట్లా చూడొచ్చు అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇలాంటి చేస్తున్న దాని మీద ఏం చెప్తారు? అంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా ఓట్స్ని మతపరంగానో లేదో జాతీయవాదం పైనో పోలరైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప జనాల ఒక భాగోగుల గురించి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తలేదని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ది కూడా ఎలక్షన్స్ వరకు దానిపైన మౌనంగా ఉండి, దాని తర్వాత కమర్షియల్ సిలిండర్స్ పైన అడ్డగోలుగా అంటే దాదాపు 800 పైచీలకు రేటుని 990 రూపాయలు దాన్ని పెంచడం జరిగింది. అంటే ఎలక్షన్స్ టైం వరకు సైలెంట్గా ఉండి ఒకటేసారి ఇంత అత్యధికంగా రేట్లు పెంచి ఇది సామాన్యమైన ప్రజలపైన, హోటల్ ఇండస్ట్రీ పైన, అందరిపైన భారం వేయడం పట్ల వారి యొక్క చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రజలు ఇవన్నిటిని కూడా గమనిస్తున్నారు. కేవలం రాజకీయాల కోసము, ఎన్నికల కోసము మతాన్ని, జాతీయవాదాన్ని అడ్డుపెట్టుకుంటూ తప్ప సామాన్యమైన భారతదేశ ప్రజల గురించి, వారి బాగోగుల గురించి,
డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పైన భారతీయ జనతా పార్టీ పనిచేస్తలేదని చాలా స్పష్టంగా కనబడుతుంది. సరే, జాతీయవాదము మతాన్ని మీరు అడ్డుపెట్టుకొని ఎన్ని చేసినా కూడా ఈరోజు యువత ఎవరైతే ఉన్నారో, జెన్జీ యూత్ ఎవరైతే ఉన్నారో ఇవన్నిటిని గమనిస్తున్నారు. తప్పనిసరిగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీని గద్దె దించి వారికి తగిన గుణపాఠం నేర్పించి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయబోతున్నారు. సో ఇదొక పక్క చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం విషయాన్ని చూసుకుంటే రేపు వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకి మద్దతుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్లో భాగంగా రైతుల్ని మోసం చేస్తామని చెప్పి సో మొన్న జగిత్యాల కావచ్చు, ఇప్పుడు ఈరోజు రేపు వరంగల్లో సభ ఉండబోతుంది. సో మరి దాని మీద ఏం చెప్తారు అసలు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేది ఎండుకాడబడ్డ సబ్జెక్టు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్గా ఎదిగే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా కనబడుతుంది. దానికి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నాయకులు అందరూ పార్టీ ఇడిచిపెట్టి వెళ్ళిపోతారో, లేదా వాళ్ళ బిడ్డ ఆరోపణలు చేసినా కొద్దీ మళ్ళీ ఎక్కడ వాళ్ళ బిడ్డ పార్టీకి వెళ్ళిపోతారని ఒక భయంతో బామ్మడుదులు ఇద్దరు కూడా కలిసి ఏదో ఒక మీటింగ్ పెడితే ఏదో ఒకటి చూపించడానికి ప్రయత్నం చేస్తే ఉన్నోళ్ళనన్నా కాపాడుకోగలుగుతామని ఒక ఉద్దేశంతో ఈ డ్రామాలు ఆడుతారు తప్ప 10 ఏళ్ళు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏ రోజన్నా వారికి రైతుల పట్ల కానీ లేదా ప్రజల పట్ల కానీ ఏ రోజన్నా వీరికి చిత్తశుద్ధితోటి వీరు ప్రవర్తించిర్రా? వీరు ఒక అహంకారంతో, బలుపుతోటి, కొవ్వుతోటి, మదంతో వీళ్ళు ప్రవర్తించిర్రు. ఆ ప్రవర్తనను చూసే తెలంగాణ ప్రజలు వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఆ కొవ్వు బల్పు తగ్గుతలేదు. ఇవన్నిటిని కూడా ప్రజలు గమనిస్తారు. రాబోయే ఎన్నికల్లో ఈసారన్న ప్రతిపక్ష హోదా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గంలో కూడా వీళ్ళని ఓడగొట్టి బామ్మడుదులని కేసీఆర్ గారిని ఓడగొట్టి ప్రజలు వీళ్ళకి తగిన గుణపాఠం నేర్పిస్తారని ఒక సంపూర్ణ విశ్వాసం, నమ్మకం మాకుంది. అంటే ఈ మక్క కొనుగోలు విషయంలో కావచ్చు, వరి విషయంలో కావచ్చు, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. వాళ్ళని అంటే ఈ రైతులను ఇబ్బంది పెడతా ఉందని చెప్పేసి పదే అదే మాట్లాడుతూ ఈరోజు ఆ వరంగల్ మార్కెట్ యార్డ్లో కూడా తిరుగుతూ ఉన్నారు కేటీఆర్ గారు. ఏం చెప్తారు? రైతుల సంక్షేమం కోసము 1,00,000 కోట్ల పైచీలకు ధనాన్ని ఈరోజు బడ్జెట్లో ఏదైతే పెట్టి దాన్ని ఖర్చు పెట్టి రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు భరోసా కానీ, సన్నవడ్ల కొనుగోలు కానీ, సన్నవడ్లకి బోనస్ కానీ ప్రతి ఒక్కటి కూడా రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా రైతులకు సహాయపడాలని ఒక దూరదృష్టితోటి పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కడుపు మంటతోటి దీన్ని జీర్ణించుకోలేక ఏదైతే 10 ఏళ్ళు వీరు అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తామని చెప్పి తూతూ మంత్రంగా ఏదైతే రుణమాఫీ 20,000, 40,000 రుణమాఫీ చేస్తే కేవలం వడ్డీలకి పోయింది తప్ప ఎక్కడ కూడా అసలు పోయిన పరిస్థితి లేకుండే. ఈరోజు చాలా క్లియర్గా రుణమాఫీ చేసి 1,00,000 కోట్లు పైచీలకు ఇప్పటికే రైతుల పైన ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ఇవన్నీ కళ్ళకి కనబడకుండా ఫార్మ్ హౌస్కే పరిమితమయ్యి ప్రజల మధ్యలో తిరగకుండా ఏదో 3 నెలలకి, 2 నెలలకి, 6 నెలలకు ఒకసారి బయటికి వచ్చి తన ఉనికిని తను చాటుకోనికి ఏదో కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తారు తప్ప కేసీఆర్ అనేది చెల్లని నోటు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే కేసీఆర్ బయటికి వస్తేనే కాంగ్రెస్ పార్టీకి రైతు బంధు గుర్తొస్తుంది, కేసీఆర్ సభ పెడితేనే రైతు బంధు రిలీజ్ చేస్తారని చెప్పేసి మొన్న జగిత్యాల సభలో కేసీఆర్ గారు మాట్లాడారు. ఏం చెప్తారు? నిజంగా కేసీఆర్ బయటకు వస్తేనే కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేస్తారు? వాళ్ళు రైతు బంధు ప్రారంభించిన రోజుకెళ్ళి 2018, 2019, 2020 ప్రతి సంవత్సరం చూసుకుంటే 60 రోజులు, 70 రోజులు, 90 రోజులు, 100 రోజులు కూడా వాళ్ళు రైతు బంధు రిలీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. విడతల వారీగా రిలీజ్ చేసినాయి. ఈరోజు చాలా స్పష్టంగా రైతు భరోసాని ఇస్తామని చెప్పి విడతల వారీగా 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు అని చెప్పి ప్రొసీజర్ ప్రకారంగా, టైం ప్రకారంగా ప్రభుత్వం ఇస్తుంది. ఇస్తున్న ప్రభుత్వాన్ని ఏదో ప్రభుత్వం ఇస్తున్న సమయం తెలుసుకొని దాని ముందు ఒక సభ పెట్టి మా వల్లనే రిలీజ్ చేసిర్రని చెప్పి చూపించుకునే ప్రయత్నము వీళ్ళు పడుతురు తప్ప ప్రజలకి వీళ్ళపైన నమ్మకం లేదు. వీళ్ళు జగిత్యాల్లో సభ పెడితే కూడా పట్టుమని చెప్పి 10,000 మంది కూడా సభలో లేని పరిస్థితి. కేసీఆర్ గారే స్వయంగా ఏం సభ పెట్టిర్రు, ఏం మీటింగ్ పెట్టిర్రు అని చెప్పి నారాజ్ అయ్యి బాబామర్దులు ఇద్దరిని కూడా తిడితే నాకేం సంబంధము, కేటీఆర్ చూసుకుంటూ నేను లేనని చెప్పి హరీష్ రావు తప్పించుకుంటూ, కేటీఆర్ లేదు నేను మళ్ళీ మంచిగా చేస్తా అని చెప్పి ఇంకో సభ పెడతా అని చెప్పి ఈరోజు తనను తాను చూపించుకోనికి, తన పవర్ చూపించుకోనికి వరంగల్లో సభ పెడుతుంది తప్ప తెలంగాణ ప్రజలకి వీళ్ళ సభల ద్వారా కానీ వీళ్ళ వల్ల కానీ వచ్చేదేమీ లేదు. కేవలం కల్వకుంట్లని ఒక కుటుంబము ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక కడుపు మంటతోటి విషం జిమ్మనికి పెట్టుకుంటున్న సభలు తప్ప తెలంగాణ ప్రజల బాగు కోసం పెట్టే సభలు కావివి. సో
అంటే రాష్ట్రంలో మళ్ళీ కొత్త పార్టీలు పుట్టుకొస్తా ఉన్నాయి. సో కల్వకుంట్ల కవిత గారు చూశారు మొన్న టీఆర్ఎస్ పేరు మీద కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నారు. సో రాష్ట్రంలో కర్కోటకుడిలా రేవంత్ రెడ్డి పాలన నడుస్తూ ఉంది. రాష్ట్రానికి నా అవసరం ఉంది, ఒక అమ్మలా కాపాడుతా అని చెప్పేసి మొన్న పార్టీ అనౌన్స్మెంట్ రోజు మాట్లాడిన వ్యాఖ్యలు, దీనిపై ఎట్లా స్పందిస్తారు? నిజంగా కల్వకుంట్ల కవిత గారు రాష్ట్రానికి అమ్మ లెక్క తను కావాలని అనుకుంటే ముందు రాక్షసులు దయ్యాలని ఎవరైతే చెప్పి 10 ఏళ్ళు రాబందులు లెక్క వారితో పాటు భాగస్వామి అయి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుక తిన్నోళ్ళ ఆధారాలన్నీ కూడా తను బట్టబయలు చేసి సంబంధించిన డిపార్ట్మెంట్స్కి ఆధారాలు ఇచ్చి వాళ్ళకి కావాలని కటకటాల్లోకి నెట్టి ఆ తెలంగాణ సొమ్ముని తిరిగి తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టే విధంగా కృషి చేస్తే ప్రజలు తను నమ్మే పరిస్థితి ఉంటుంది. ఈరోజు తను కొత్త పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుందనంటే మళ్ళా వాళ్ళకి మధ్యలో పంచాయతీలో తను బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంది తప్ప తనని ప్రజలు ఎవరు కూడా విశ్వసించే పరిస్థితి లేదు. నిజంగా తనని ప్రజలు నమ్మాలి అని అంటే తను చేసే ఆరోపణలన్నీ కూడా ఆధారాలు బట్టబయలు చేసి ఆ కరకోటకులు ఆ రాక్షసులు ఎవరైతే వాళ్ళ తండ్రి వాళ్ళ బావ వాళ్ళ బొమ్మ వాళ్ళ మామ వాళ్ళ బావలు బొమ్మడుదులు వాళ్ళ అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైల్లో పెట్టడానికి ఆధారాలని బయటికి తీసుకొని వస్తే ప్రజలను తనని నమ్మే పరిస్థితి ఉంటుంది తప్ప తను ఎన్ని చేసినా ఎన్ని డ్రామాలు చేసినా కూడా ప్రజలు ఎవరు తనని నమ్మే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ.